వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. జైలు అంటే బెయిలు, మళ్ళీ తిరిగి వస్తాం, ఇది రివాజుగా మారిందా అనే అంశంపై విశ్లేషణ. ప్రస్తుత స్థితిగతుల ప్రకారం చూస్తే తప్పు అనేది ఈజీగా చేయవచ్చు, నేరాలు ఎన్నైనా చేయవచ్చు, దోపిడీలు ఎన్నైనా చేయవచ్చు, హత్యలు చేయవచ్చు, అసాంఘిక కార్యక్రమాలు చేయవచ్చు. ఏమైతుంది మహా అంటే 3 నెలలు జైల్లో ఉంచుతారు, మళ్ళీ బెయిల్ మీద వస్తాం అనే విషయం ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే రివాజుగా మారిందా అనే ప్రశ్న రాక మానదు. ప్రతి ఒక్కరిలో ఇదే నేపథ్యం నెలకొని ఉంటే ఇక సమాజంలో శాంతి భద్రతల పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి. చట్టాన్ని గౌరవించడం లేదు, రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు, పోలీసు వ్యవస్థను గౌరవించడం లేదు, న్యాయ వ్యవస్థను గౌరవించడం లేదు. ఏమవుతుంది మహా అంటే జైల్లో పెడతారు, మళ్ళీ బయటకు వస్తాం. జైలు నాకు కొత్తేం కాదు, బయట ఉండేదానికంటే జైల్లోనే మేలు అనే నానుడి ఇటీవల కాలంలో ఎక్కువ అయ్యిందా, అది ఆంధ్రప్రదేశ్లోనే అనే ప్రశ్న మళ్ళీ మళ్ళీ రాక మానదు. ఇదంతా నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, అన్నమయ్య జిల్లా మదనపల్లి నేరుగుట్టపల్లిలో కులవర్ధన్ అనే యువకుడు మత్తుకు బానిసై ఆయన ఒక చిన్న పాపను హత్య చేశాడు అని, ఆ హత్య చేసిన అనంతరం అది చుట్టుపక్కల ప్రజానికానికి తెలిస్తే ఆ కులవర్ధన్ నోటి నుండి వచ్చిన మాట ఏమవుతుంది, మళ్ళీ బయటకు వస్తా, ఉంటే 3 నెలలు జైల్లో ఉంటా అనే ధీమాతో మాట్లాడాడు అని ఒక దినపత్రికల్లో వార్త వచ్చింది. అంటే అది ప్రముఖ దినపత్రికల్లో. అంటే జైలు అంటే భయం, భక్తి, జైలు అంటే అంత ఈజీ, ఒకవేళ జైలుకు వెళ్ళినా బెయిల్ అనేది వస్తుంది అని ధీమా. ఇది ఈ విధమైన సమాజం చెడుదారులకు దారి తీస్తుందా? ఆ కులవర్ధన్ ధైర్యం ఏమిటి? తల్లిదండ్రులతో చుట్టుపక్కల ప్రజానికంతో ఆ మాట చెప్పే ధైర్యం ఎలా వచ్చింది అంటే, దీనికంతా కారణం వ్యవస్థను చెడగొట్టే ప్రముఖ నాయకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, అటు తర్వాత వైట్ కాలర్ మనుషులు కావచ్చు, ఎంతైనా నేరం చేయొచ్చు. జైల్లో మహా అంటే 3 నెలలు పెడతారు, మళ్ళీ బయటకు వస్తాం, కేసులు ఎప్పుడో తెగేది అనే నానుడి కొనసాగుతూ ఉంది. మొన్న ఒక దినపత్రికల్లో చదివా, అతను ఒక చిన్న నేరస్తుడు, దాదాపుగా 20 ఏళ్ల వరకు 30 ఏళ్ల వరకు ఆ కేసు నడిచింది, వృద్ధుడు అయ్యాడు, అప్పుడు తీర్పు వచ్చింది అని. అంటే కొన్ని ఏళ్ల వరకు ఈ తతంగం జరుగుతుంది అని, జైలు కేసులు అనేటివి ఏమీ చేయవు అని, ఈ పరిస్థితి ఇంకా ముందుకు వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక ఆయన రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వీళ్ళు జైల్లోకి వెళితే ఆ జైల్లో మాకు ఏసీ లేదంటూ, నాటుకోడి పులుసు లేదంటూ, బిర్యానీ లేదు అంటూ, మాత్రలు అంటూ ఈ విధమైన కోర్టుకు డిమాండ్ విషయాలను వెల్లడిస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ మాకు సహకరించాలి, ఇవన్నీ ఉండాలి అనే విషయం ముందు బలి తెగించి కోర్టుకే చెబుతూ ఉన్నారు. అంటే విలాసవంతమైన జీవితం గడపడానికి ఆ జైలు ఉండేది, అది జైల్లా లేదా లాడ్జీలా? ఏమిటి ఈ కోరికలు? వ్యంగ్యంగా సెటైర్లు సోషల్ మీడియాలో ఇటువంటి వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. నాటుకోడి పులుసు అంట, బిర్యానీ అంట.
డబుల్ కాట్ బెడ్ అంట, మంచి పరుపులు అంట, ఏసీ కూడా ఉండాలి అంట, మంచి ఫ్యాను ఉండాలి అంట, దోమలు గరుస్తూ ఉన్నాయి అంట, నేను ఒక ప్రజాప్రతినిధిని అనే నానుడి కొనసాగుతుంది. వీళ్ళను చూసి సమాజం కూడా చెడిపోతుంది. అసలు ప్రజాపక్షాన నిలవాల్సిన ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు తప్పు చేస్తే ఇంకా పెద్ద శిక్ష వేయాలి. పెద్ద శిక్ష వేస్తేనే ఆ నాయకులకు బుద్ధి వస్తుంది. అంతేగాని నాయకులు ప్రజాసేవకులు అనే వాళ్ళు తప్పు ఎందుకు చేస్తారు అని ప్రశ్నించే దిశ వైపు సమాజం వెళ్తే, నాయకులే తప్పు చేస్తే పద్ధతి కాదు అని పెద్ద పెద్ద నేరం కింద వాళ్ళకు బెయిలు రాకుండా చేస్తే అప్పుడు సమాజం కూడా భయపడుతుంది. దొంగలు భయపడతారు, అవినీతి పరులు భయపడతారు. ఈ విధమైన పరిస్థితి కొనసాగిస్తే జైలు అంటే భయం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులే దిక్సూచిగా మారారు, పెద్దలే దిక్సూచిగా మారారు, వైట్ కాలర్ దొంగతనం చేసే వాళ్ళే దిక్సూచిగా మారారు. వాళ్ళు దొంగతనం చేసినా అవినీతి చేసినా జైల్లో కొద్ది రోజులు ఉంటారు, బయట మళ్ళా బ్రహ్మాండంగా వారి పనులు వాళ్ళు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఈ సంకేతం యువతకు వచ్చినందువలన, ఈ సంకేతం చెడు మార్గాలకు వెళ్ళే వాళ్ళ దృష్టికి వచ్చినందువలన నేర చరిత్రలు పెరగడానికి అవకాశం ఉండదా? జైలు అంటే భయం పోయిందా? పోదా? ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం ఒక చిన్న పాపను హత్య చేయడమే కాకుండా ఇది సింపుల్ నేరం అన్నట్లు మహా అంటే 3 నెలలు జైల్లో ఉంటాం, బయటకు వస్తామని చెబుతూ ఉన్నారు. అంటే సమాజం ఈ రీతిన వెళ్తూ ఉంది అంటే, జైలు రాజ్యం కొత్త కాదు అంటున్నారంటే, జైల్లో నాకు అన్ని వసతులు కల్పించాలి అంటే కొంతమంది డిమాండ్ చేస్తూ ఉంటే, ఇటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి అంటే ఇక భయం, జైలు అంటే భయం ఉండదు ఎవరికే గాని అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య.